ఒకే విడతలో మున్సిపల్స్ 16న పోలింగ్ కేంద్రాల వారీగా జాబితా. బ్యాలెట్ పేపర్ పైన నోటా గుర్తు. 123 పట్టణ స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలట. పురపాలిక సమరానికి సిద్ధమవుతున్న యంత్రాంగం. ఇక ఓటర్ జాబితాకు మరో 2 రోజుల గడువు. వార్డుల వారీగా 12న తుది ఓటర్ జాబితా ప్రకటన. మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి త్వరలో. అంటే ఈ మధ్యకాలంలో వార్తలు కూడా వస్తున్నాయి. ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఇప్పుడు పెట్టదలుచుకోలేదంట. ఇంకో మాట వస్తున్నాయి వార్తలు, అసలు రద్దే చేస్తారంట. చెప్పిండు కదా ఓ మేధావి చెప్పిండు. ఏంటికండి ఉత్సవ విగ్రహాలు తప్ప ఏంటికి మనకి రారు వాళ్ళు. ఎలక్షన్లో అప్పుడు ఓట్లు వేయాలి, ఇంకా అంతే. ఆ ఎంపీటీసీ తోటి ఏం పని ఉండదు. పోతుంటే నమస్తే కూడా పెట్టరంట ఆయనకు. ఓ మేధావి చెప్పింది, నేను కాదు. అందుకే అవి పెట్టే ఆలోచన వేస్తలేదు ప్రభుత్వం కూడా. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఒకసారి ఇది పూర్తి స్థాయిలో వార్త చదువుదాం. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలను ఒకే విడతలో నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. మున్సిపాలిటీలు వార్డుల సంఖ్య తక్కువగానే ఉండడంతో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన సిబ్బంది పోలీసులు ఉన్నారని ఈసీ గుర్తించింది. ఒకే విడతలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా యంత్రాంగానికి సూచించినట్టు సమాచారం. ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తే ఎలాంటి సమస్యలు ఉండవని జిల్లా యంత్రాంగం సైతం ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. నాకు అర్థం కాదు, ఏంది ఇది? ప్రభుత్వాలు వస్తాయి, ఎప్పుడు ఎన్నికలే ఉంటాయి. సర్పంచ్ ఎన్నికలు పోతే ఎంపీటీసీ జెడ్పీటీసీ, ఇప్పుడు జిహెచ్ఎంసీ 5 ఏళ్లలో ఎన్నికలే ఉంటాయి. ఎస్, 5 ఏళ్లలో ఎన్నికలే ఉంటాయి. ఏదో ఒక ఎన్నికనే ఉంటుంది. తర్వాత ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయి, ఇప్పుడు మున్సిపల్ అంట, మళ్ళీ రేపు ఒకవేళ ప్రభుత్వం అనుకుంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ, ఎప్పుడు ఎన్నికలే. ఒకరోజు ఎన్నికలు, మరునాడు ఓట్ల లెక్కింపు చేయనున్నారు. ఈ క్రమంలోనే ప్రతి పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించాలని ఈసీ యోచిస్తున్నది. రాష్ట్రంలోని పోలింగ్ కేంద్రాలపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఒకేసారి బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో అధికారులు బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేయగా, జిల్లాలో మున్సిపాలిటీలు వార్డుల సంఖ్యకు అనుగుణంగా బ్యాలెట్ బాక్సులను అందుబాటులో ఉంచారు. పోలింగ్ స్టేషన్ల సంఖ్యకు అనుగుణంగా బ్యాలెట్ బాక్సులను అధికారులు సిద్ధం చేస్తున్నారు. పార్టీల పరంగా ఎన్నికలు కావడంతో పార్టీల గుర్తులను బ్యాలెట్ పేపర్పై ముందుగా ముద్రిస్తారు. అంటే బ్యాలెట్ పేపర్లు, ఆ తర్వాత ఇండిపెండెంట్. ఒకసారి పూర్తి స్థాయి వార్త చదువుదాం. ఎన్నికలే అండి ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మ. ఎన్నికలే ప్రజాస్వామ్యం నిలబడాలన్నా కూలాలన్నా మనం చాలామంది ఈజీగా తీసుకుంటారు ఎన్నికలను, కానీ చాలా చాలా ఇంపార్టెంట్ ఎన్నికలు. నచ్చకపోతే, అవసరం లేదనుకుంటే అసలు పూర్తి స్థాయిలో వ్యతిరేకించవచ్చు, అంత ఉంటుంది. అందుకే కదా ఓటు విలువ చాలా పెద్దగా ఉంది స్టోరీ. అభ్యర్థుల పేర్లను పొందుపరుస్తారు. నోటా గుర్తు సైతం ఈసారి బ్యాలెట్ పేపర్ మీద ముద్రించనున్నారు. ప్రతి జిల్లాలో తక్కువ సంఖ్యలో మున్సిపాలిటీలు ఉన్నందున తక్కువ సంఖ్యలోనే పోలీస్ సిబ్బంది అవసరం అవుతారని అంచనాకు వచ్చిన జిల్లా యంత్రాంగం ఒకే దశలో ఎన్నికలు నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంట. ఇక ఇదంతా చదివినా గదే ఉంటుంది కానీ స్టోరీ. వచ్చే నెల మున్సిపల్ ఎన్నికలు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటున్నాడు? వచ్చే నెల 1 లేదా 2వ వారంలో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, అందుకోసం ఈ నెల 20న నోటిఫికేషన్ రావచ్చని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం హుజూర్నగర్ పర్యటనలో భాగంగా హుజూర్నగర్, నేరేడు చిల్ర కాంగ్రెస్ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించినట్ట. ఈ సందర్భంగా మాట్లాడినట్ట. పార్టీ క్యాడర్ అలర్ట్గా ఉండి, ఎప్పుడు అలర్ట్గానే ఉంటారు అండి వాళ్ళు. ఎందుకంటే తెలుసు కదా పార్టీ క్యాడర్ ఎందుకు అలర్ట్ ఉంటుందో మాకు తెలుసు. పంచకదేనానికి ఎప్పుడు అలర్ట్గానే ఉంటారు వాళ్ళు, నిద్రపోరు. మీరు అనుకుంటారేమో గ్రామాలల్లో కార్యకర్తలు ఎప్పుడు ఇదే పని మీద ఉంటారు. ఏం పనులు చేస్తారో తక్కువ. పొద్దుగాలు లేస్తే తెల్లంగి వేసుకొని తిరుక్కుంటూనే ఉంటారు. ఎప్పుడు ఎక్కడ వస్తాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడి నుంచి పోతున్నాయి, ఎవరేం చేస్తున్నారు, ఏడ ఏం కథ ఉంది, ఏడ కబ్జాలు ఉన్నాయి, ఇవే చూసుకుంటుంటారు కొందరు. అందరు కాదు, కొందరు అంటున్నా. ఇదే పని, వాళ్ళ బతుకుదేరువే పార్టీ, వాళ్ళ బతుకుదేరువే రాజకీయం. పొద్దుగాలు లేస్తే అదే పని మీద ఉండేటోళ్ళు బొచ్చడి మంది ఉన్నారు. ఇది గ్రౌండ్ లెవెల్లో చూసినా కాబట్టి చెప్తున్నాను నేను. గట్లా అలర్ట్గా ఉండాలని మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ జూలు విధిల్చుకొని ఉంటారు రెడీగా వాళ్ళు. పార్టీ క్యాడర్కు అలర్ట్గా ఉండి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని సూచించారంట. ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక ఒకే విడతలో మున్సిపల్ పోల్స్ ఉంటాయంట. విడతలు 1, 2 విడత, 3 విడత లేదు, 1 విడత రాష్ట్ర వ్యాప్తంగా మరో ఎన్నికల జాతరకు సిద్ధమవుతుంది. ఏమంటున్నా అంటే, మీరు ఎన్నికలు పెట్టినా ఏం లాభం ఉండదండి. ఇప్పుడు
మీరు కంచం పెట్టి ముందర అన్నం పెట్టకపోతే లాభం లేదు. అర్థమైందా? చూడనికే మంచిగా పెడతారు కంచం, మంచి నీట్గా కడిగి, కానీ అందులో తిననికే ఆహారం పెట్టకపోతే మాత్రం అవుతుంది. మీరు నిధులు ఇవ్వాలి. సర్పంచులు గతంలోనే సర్పంచులు ఉన్నారు కదా, వాళ్ళకి ఇంతవరకు నిధులు రాలేదు. ఏం లాభం మీరు ఎన్నికలు పెట్టి? ఇప్పుడు ఏముంది, సర్పంచులు కూడా గెలిచిండ్రు గ్రామాలల్లో. పోయినసారి వాళ్ళకి ఇంతవరకు నిధులు రాలేదు. ఇప్పుడు మొన్న లక్షలు పెట్టుకొని గెలిచిండ్రు, వాళ్ళకి నిధులు ఏమండవో అర్థమవుతుంది. ఆ కేంద్రం నుంచి వచ్చే నిధుల కోసం ఆశపడ్డారు. ఒంటెపేదలోకి నక్కాశపడ్డట్టు ఆ కేంద్రం నుంచి వచ్చే నిధులకు ఆశపడ్డారు తప్ప మీరు ఇచ్చే పరిస్థితి లేదు. ఏమనంటే చెప్పులు ఎత్తుకుపోయేటోళ్ళలాగా చూస్తున్నారు, పైసలు ఊడతలేమని మీరు చెప్తున్నారు. ఎన్నికలు నిర్వహించడం గొప్పతనం కాదు సుమా, నిధులు ఇచ్చి అభివృద్ధి చేయండి. మున్సిపాలిటీ ఎట్లుంటాయంటే రోడ్లు, కాలనీలు, మురుగునీటి వ్యవస్థ, వీధి దీపాలు, ఈ కథలన్నీ పోవాలంటే నిధులు కేటాయించాలి. దానికోసం మీరు ఆదాయాన్ని సృష్టించాలి. ఎన్నికలు నిర్వహించి అయిపోయింది కదా, మా ఖండాలు చూడండి, మా బలం చూడండి అంటే ఉత్తదే ఏమి ఉండదు, డొల్ల.